మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో పోలీసులు ఇంకా నిమ్మకు నీరెత్తినట్లుగానే వ్యవహరిస్తున్నారు. బండి భగీరథపై పోక్సో కేసు నమోదై 5 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడంపై తీవ్ర ఆక్షేపణీయమని విరుచుకుపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందజేస్తారు. భాస్కర్, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముందు ప్రజా సంఘాల మహిళలు ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రజా సంఘాల మహిళలు ఏమంటున్నారు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇవాళ చిన్నగా ఇదంతా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా పాకింది. బండి భగీరథును అరెస్ట్ చేయకపోతే ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజా సంఘాలతో పాటు మహిళా సంఘాలు కూడా ఇవాళ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముట్టడికి వచ్చారు. అట్లా వచ్చి వాళ్ళు నిరసన తెలియజేశారు. ఇక చాలా స్పష్టంగా మైనర్ బాలికలకు సంబంధించినటువంటి అంశంలో బండి సంజయ్ తన కుమారుడి సపోర్ట్ చేయడం ద్వారానే పోలీసులు అరెస్ట్ చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. బండి భగీరథ్ ఎక్కడున్నాడో పోలీసులకు తెలిసి కూడా అరెస్ట్ చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం బీజేపీతో కుమ్మక్కై కావాలని ఒక మైనర్ బాలికను ఆమె పైన అత్యాచారం జరిపినప్పటికీ, పోక్సో కేసు నమోదు చేసినప్పటికీ చట్టాలను చేసేటువంటి చట్టసభలో ఉన్నటువంటి వ్యక్తులుగా కనీసం వాళ్లకు బాధ్యత లేకుండా, చట్టాన్ని గౌరవించకుండా పోలీసులు ఇచ్చినటువంటి నోటీస్ కు రాకుండా ఉన్నారనేటువంటిది చాలా స్పష్టంగా ఆరోపిస్తున్నారు. మైనర్ పై అత్యాచారం చేసిన కేసులో నిందితుడైన బండి భగీరథ్ వెంటనే అరెస్ట్ చేయకుండా తీరిగ్గా 4 రోజుల తర్వాత ఆయన ఇంటికి వెళ్లి పోలీస్ స్టేషన్ కు విచారణకు రండి అంటూ తెలంగాణ పోలీసులు నోటీసులు ఇవ్వడం మీద న్యాయ నిపుణులు షాక్ అవుతున్నారు. రేప్, మర్డర్, పోక్సో వంటి సీరియస్ నేరాల్లో నిందితులు పారిపోకుండా వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలి. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం బండి భగీరథ్ ను 5 రోజులైనా పట్టించుకోవడం లేదనేటువంటిది చాలా స్పష్టంగా ఇవాళ తెలంగాణ సమాజానికి అర్థమవుతుంది. మరీ ఘోరంగా నిన్న కరీంనగర్ లో ఇంటికి వెళ్లి పోక్సో అత్యాచారం కేసులో విచారణకు పోలీస్ స్టేషన్ కు రండి అంటూ ఆహ్వాన పత్రికలో లాంటి నోటీస్ ఇచ్చి వచ్చినటువంటి సందర్భాన్ని కూడా చాలా సీరియస్ గా చూస్తా ఉన్నారు. నాన్ బెయిలబుల్ కేసులో అసలు ఇలాంటి నోటీసులు ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు అంటున్నారు సీనియర్ క్రిమినల్ లాయర్లు. ఇక పోక్సో అత్యాచారం కేసుల్లో ఇలాంటి నోటీస్ ఇవ్వడం చట్ట విరుద్ధమని, ఇది కేవలం టైం వేస్ట్ చేసి నిందితుడిని కాపాడే ప్రయత్నం అనేటువంటిది సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. తన ప్రియమిత్రుడు బండి సంజయ్ పుత్రరత్నాన్ని కాపాడటానికే రేవంత్ రెడ్డి సాయశక్తులా ప్రయత్నిస్తున్నాడని, దీంట్లో భాగంగా ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోవడానికి పోలీసులు అంటే శ్రమకు మించి కష్టపడుతున్నారనేటువంటిది కూడా చాలా స్పష్టంగా తీవ్రమైనటువంటి అనుమానం అయితే కలుగుతా ఉన్నాయి. ఇవాళ మహిళా సంఘం అంతా కూడా ఒకటే ఆరోపిస్తోంది. బీజేపీలో ఉన్నటువంటి మహిళా సంఘాల నేతలు ఎక్కడికి పోయారు, ఎందుకు ఈ విషయం పైన మాట్లాడడం లేదు, దేశంలో ఎక్కడ ఏం జరిగినా కూడా తాము భారత మాత ముద్దు బిడ్డలమంటూ బయటకు వచ్చేటువంటి భారతీయ జనతా పార్టీ మహిళా లోకం ఇవాళ తన ఇంట్లో తన చెల్లికో, తన కూతురికో, తన తోడబుట్టిన దానికో ఇట్లాంటి జరిగితే ఊరుకుంటారా అంటూ తీవ్రంగా ప్రశ్నిస్తున్నటువంటి మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు ఇవాళ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముట్టడించాయి. ఎందుకు మహిళా లోకం ఇవాళ భారతీయ జనతా పార్టీ మహిళా విభాగం ఎందుకు సైలెంట్ గా ఉంది? మనం గడిచిన 2-3 రోజులుగా చూస్తా ఉన్నాం. సోషల్ మీడియా వేదికగా బీజేపీకి సంబంధించినటువంటి మహిళా నాయకురాలను ప్రశ్నిస్తున్నటువంటి కామన్ మ్యాన్ చాలా మందిని చూసాం. కానీ వాళ్ళు సమాధానం చెప్పలేక వాళ్ళు వంకరగా మాట్లాడటం, చెప్పినటువంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పకుండా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయడం, సాక్షాత్తు బీజేపీ ఎంపీలను కూడా వాళ్ళు అడిగినటువంటి పరిస్థితి చూస్తాం. ఇవాళ వీటన్నింటినీ చూస్తా ఉంటే రాష్ట్రంలో కేవలం తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులను కాపాడటం కోసం కాంగ్రెస్ వాళ్ళకు సహాయం చేస్తుంది. దానికి గాను రాష్ట్రంలో ఉన్నటువంటి సహాయ మంత్రి వాళ్ళను కాపాడుతూ వస్తున్నాడు. వాళ్ళపై ఉన్నటువంటి కేసులను సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లి అక్కడ సుప్రీంకోర్టులో సైతం మ్యానిపులేట్ చేయడానికి ఆస్కారం ఉండేటువంటి అనుమానాలను అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ బండి భగీరథ్ ఎక్కడ ఉన్నాడనేటువంటి విషయం తెలంగాణ పోలీసులకు తెలుసా, తెలియదా? తెలిసి దాచించారా? చేయకపోతే పోలీసుల సామర్థ్యం ఎందుకు ఇంత తగ్గిపోయింది? 10 ఏళ్ల కాలంలో అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి తెలంగాణ పోలీసులు ఇవాళ ఒక కేంద్ర మంత్రి కుమారుడిని పట్టుకోవడంలో ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారంటే చాలా క్లియర్ గా అర్థమవుతున్న విషయం ఏంటంటే, కేంద్ర సహాయ మంత్రికి సహాయం చేస్తే వాళ్ళకు ఏ ప్రాబ్లం ఉన్నా కేంద్రంలో సహాయం చేయడానికి ఆయన సహకరిస్తాడు. కాబట్టి ఒక సామాన్యురాలైనటువంటి అమాయకురాలైనటువంటి ఆడపిల్లకు, మైనర్ బాలికకు అన్యాయం జరిగినా సరే మేము బాగుండాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతోనే భగీరథను కాపాడుతున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా తీవ్రంగా దీనిపైన ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నేత మాజీ పోలీస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దాదాపుగా దీనిపైన సీరియస్ గా ఆయన ఫైట్ కూడా చేస్తా ఉన్నారు. గడిచినటువంటి 5 రోజులుగా 120 గంటలుగా 7,200 నిమిషాలుగా
ఒక వ్యక్తి అబ్స్కాండింగ్ లో ఉన్నారు, కానీ ఇప్పటి వరకు ఆయన అరెస్ట్ చేయలేదంటే తెలంగాణ పోలీస్ శాఖ ఎంత దిగజారిపోయిందో, అక్యూజులను పట్టుకోవడానికి నేరాలు చేస్తూ పారిపోతున్నటువంటి నిందితులను పట్టుకోవడానికి ఎందుకు ఇంత వెనకడుగు వేస్తుందో, ఇంత అలసత్వం ప్రదర్శిస్తుందో అర్థం కావడం లేదు. ఇవాళ పూర్తిగా నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి కేసులు కావచ్చు, జరుగుతున్నటువంటి నేరాలు కావచ్చు, వీటన్నింటినీ చూస్తూ ఉంటే పోలీసుల వాళ్ళకు ఉండేటువంటి అనుమానాలు అయితే చాలా కలుగుతున్నాయి. వాళ్ళ వ్యవహార శైలిపైన వాళ్లకు ఎందుకు ఈ కేసులను డిటెక్ట్ చేయడంలో అలసత్వం వహిస్తున్నారనేటువంటిది మాత్రం ఇప్పటిదాకా తెలియడం లేదు. ఇది చాలా క్లియర్. దేశవ్యాప్తంగా బీజేపీ కాంగ్రెస్ వేరు, కానీ తెలంగాణలో మాత్రం ఛోటాబాయ్ బడాబాయికి ఉన్నటువంటి సంబంధాలు మాత్రం చాలా క్లియర్ గా ఉన్నాయి. అందుకే కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్ను కాపాడడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర పోలీస్ యంత్రాంగం, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డితో కలిసి కింది స్థాయి అధికారులపైన ప్రెజర్ పెట్టడం, ఈ కేసును తప్పుదో పట్టించడం, ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసే సమయంలో కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడికి, మానసిక ఒత్తిడికి ఆ మైనర్ బాలికను తీసుకొచ్చారంటే ఇవాళ బీహార్ లో, యూపీలో గతంలో అనేక సందర్భాల్లో మనం చూసాం. మైనర్ బాలికలు, అమ్మాయిలపైన అత్యాచారం జరుగుతుంటే పోలీసులు ఏమీ చేయకున్నటువంటి నిస్సహాయాలుగా ఉండిపోయారు. ఇవాళ పోలీసులకు అంతా తెలిసి కావాలని రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కేవలం భారతీయ జనతా పార్టీని కాపాడటానికి, భారతీయ జనతా పార్టీ నేత కుమారుని కాపాడడానికి ఇవాళ మొత్తం పోలీస్ వ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వం ఏకమైనటువంటి చాలా స్పష్టం. పోలీసులు ఇచ్చినటువంటి ఆహ్వాన పత్రిక అనాలి యాక్చువల్ గా దాన్ని, ఆ ఆహ్వాన పత్రిక కరీంనగర్ లో అందించినటువంటి బండి సంజయ్ కుమారునికి కుమారుని తరఫున ఇచ్చినటువంటి ఆహ్వాన పత్రిక మన్నించి భగీరథ్ ఇవాళ పోలీస్ స్టేషన్ కు మరి హాజరవుతారో, లేదంటే రేపు కోర్టులో తాను బాధితుల్ని, తనకు న్యాయం చేయాలని కోర్టు మెట్లెక్కాడు కాబట్టి మరి కోర్టు రేపు దీనిపైన ఏ రకమైనటువంటి జడ్జిమెంట్ ఇస్తుందో అది వచ్చిన తర్వాత ఆయన అప్పుడైనా ఆ ఆహ్వాన పత్రిక మేరకు వస్తాడా, లేదంటే ఆహ్వాన పత్రికను కోర్టు మన్నించి ఒకవేళ ఆయనకు బెయిల్ కనుక ఇస్తే ఈ కేసు ఏం జరుగుతుందో, ఏ మలుపు తిరుగుతుందో అనేటువంటి మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ అయితే కనిపిస్తా ఉంది. నిజంగా కోర్టు ప్రొసీడింగ్స్ మనం ముందే మాట్లాడుకోకూడదు కాబట్టి రేపటిలోపు భగీరథ్ హాజరయ్యే అవకాశం అయితే కనిపించడం లేదు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలందరూ కూడా చాలా కామ్ గా, క్వైట్ గా మాట్లాడకుండా ఒక నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా దీనిపైన అసలు మాట్లాడలేదు. కనీసం కాంగ్రెస్ పార్టీ వాళ్లకు వంత పాడుతూ బీజేపీ చేసినటువంటి పనిని సమర్థిస్తుంది కాబట్టి మౌనం వహిస్తుంది. ఇక ప్రజా సంఘాలు, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఫైట్ మేరకు ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా దీన్ని గమనిస్తోంది కాబట్టి తప్పుడు సంకేతాలు వస్తాయనేటువంటి నేపథ్యంతో కేసుల ఆల్టరేషన్స్ తో, ఆహ్వాన పత్రికలతో టైంపాస్ చేస్తున్నారు. భగీరథ్ మాత్రం ఇక్కడికి రావడం మాత్రం జరగదనేటువంటి చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. పోలీసులు కూడా ఎవరు అందుబాటులో లేరు. డీసీపీ ఏర్పాటు చేసినటువంటి డీసీపీ కూడా ఇక్కడ లేదు. ప్రజా సంఘాల తీవ్రమైనటువంటి వ్యతిరేకత నేపథ్యంలో కావాలని ఇబ్బంది పెట్టే విధంగా ప్రజా సంఘాల నేతలను ప్రస్తుతానికి అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి మేడ్చల్ పోలీస్ స్టేషన్ తరలించారు. ఇట్లా ఎంతమంది అరెస్ట్ చేసినా దఫాలుగా ప్రజా సంఘాల నేతలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు హెచ్చరించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోక్సో కేసు నమోదై 5 రోజులు గడుస్తున్నప్పటికీ బండి భగీరథ్ను ఇంకా ఎందుకు అరెస్టు చేయడం లేదంటూ మహిళా సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. బాధితురాలికి మద్దతుగా ఆందోళనలు చేస్తున్న మహిళా సంఘాల నాయకులను ఈడ్చుకెళ్లారు పోలీసులు. నిందితుడిని వదిలేసి తమను అడ్డుకోవడంపై మహిళా సంఘాల నేతలు ఫైర్ అయ్యారు. వారం 10 రోజుల నుంచి ఎందుకని అరెస్ట్ చేస్తారు?
అరెస్ట్ చేయాలి బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి బండి భగీరథను వెంటనే లేదు అక్కడ కూర్చో పోతా వేరే వాళ్ళు పోతా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోక్సో కేసు నమోదై 5 రోజులు గడుస్తున్నప్పటికీ బండి భగీరథ్ను ఇంకా ఎందుకు అరెస్టు చేయడం లేదంటూ మహిళా సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. బాధితురాలికి మద్దతుగా ఆందోళన చేస్తున్న మహిళా సంఘాల నాయకులను ఈడ్చుకెళ్లారు పోలీసులు. నిందితుడిని వదిలేసి తమను అడ్డుకోవడంపై మహిళా సంఘాల నేతలు ఫైర్ అయ్యారు. దేశాన్ని కాపాడడం ఆయన కొడుకే మహిళలకు రక్షణ ఇవ్వకుంటే మిగతా వాళ్ళకి వాళ్ళు ఎట్లా రక్షణ ఇస్తారండి? అది మీరు షేమ్ గా ఫీల్ అవ్వాలి. ఒక వారం రోజుల పోక్సో కేసు నమోదైనటువంటి పోలీస్ స్టేషన్ లో ఇప్పటి వరకు అరెస్ట్ చేయించుకుంటారు. ఎవరు షేమ్ గా ఫీల్ కావాలి సార్? ఎవరు కావాలి చెప్పండి. అట్లానే మీ చేతిలో ఏముందని కూడా మేము అనుకోవట్లేదు. మీ చేతిలో ఏదో ఉందని మేము కూడా అనుకోవట్లేదు. నిరసన ఎందుకు తెలియాలి కదా సార్? మేము ఎందుకు వచ్చామో తెలియాలి కదా.